ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో స్వస్థ వృత్త డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా తమ సేవలను అందిస్తున్నారు డాక్టర్ జి లావణ్య గారు. ఎసిడిటీ అలాగే ఎసిడిటీ వల్ల వచ్చే సమస్యల గురించి వివరించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఎసిడిటీ అంటే ఏంటి? ఇవి ఎక్కువగా ఏ వయసు వారికి వస్తూ ఉంటుంది? అమ్లపిత్తం అంటే, అమ్లం అంటే ఏంటంటే పులుపు అండి. పిత్తం అంటే మనకి ఆయుర్వేదంలో 3 దోషాలు చెప్తాం. మెయిన్గా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ 3 దోషాలే అవసరము. సామ్యావస్థలో ఉండాలి. అలాగే రోగం బారిన పడాలన్నా కూడా ఈ మూడిట్లో ఏం తేడా వచ్చినా కూడా మనకి రోగం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దాంట్లో పిత్తం అంటే ఏంటంటే అగ్ని తత్వాన్ని, మన బాడీలో అగ్ని ఏవైతే పనులు చేస్తుందో మన శరీరంలో పిత్తము ఆ పనులు చేస్తుంది అనమాట. అంటే పంచమహాభూతాలు అగ్ని ఏ పని అయితే చేస్తుందో సేమ్ అవే గుణాలు, అవే కర్మలు మనకి శరీరంలో పిత్తం అనేది చేస్తుంది. దాంట్లో కూడా ఆమాశయం అనేది మనకి మెయిన్గా ఆహారం పచింపజేసే స్థానం అనమాట మన శరీరంలో. ఈ ఆమాశయంలో ఒక లైన్ పొరలాగా ఉంటుందండి. అంటే మ్యూకోజల్ లేయర్ అంటారు అనమాట దాన్ని. అది ఏంటంటే మనం తీసుకున్న ఆహారము, అంటే మనం మసాలాలు తీసుకోవచ్చు, కారం వస్తువులు తీసుకోవచ్చు, ఎలాంటివి తీసుకున్నా కూడా మన ఆమాశయం అనేది దానికి హాని కలగకుండా కాపాడుతుంది అనమాట ఈ మ్యూకోజా లేయర్ అనేది. అయితే ఎప్పుడైతే పిత్తం ఎక్కువైపోతుందో మన ఆలోచనల వల్ల కానివ్వండి, మనం తీసుకునే ఆహారం వల్ల కానివ్వండి, మనం రెగ్యులర్గా పొద్దున్నుంచి రాత్రి వరకు చేసే పనుల వల్ల కానివ్వండి, లేకపోతే కొంతమంది ఏంటంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని కొన్ని మనకి రెగ్యులర్గా తీసుకోమని చెప్తారనమాట. అంటే క్లాట్స్ ఏర్పడే వాళ్ళకి యాస్ప్రిన్ తీసుకోమని చెప్తారు రోజు. అలాంటివి తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఆ పొర అనేది అసలు చాలా తిన్నుగా అయిపోయి మొత్తము పాడైపోతుంది అనమాట, ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనం తీసుకునే ఆహారానికి, ఆమాశయానికి ఈ మధ్యలో ఎటువంటి ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉండదు. అది పోవడం వల్ల ఏంటంటే ఈ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అదంతా కూడా డైరెక్ట్గా ఆమాశయానికి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే అక్కడంతా పుండులాగా ఏర్పడిపోద్ది అనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అవిపాకం అంటే ఏంటంటే డైజెస్ట్ కాకపోవడం, ఉత్క్లేశ అంటే ఏం పని చేయకపోయినా కూడా నీరసంగా ఉండడం అనమాట, ఆయాసము, అలాగే తిక్త ఆమ్లోద్గారం అనమాట. అంటే పుల్లగాను చేదుగాను తేపులు వస్తూ ఉంటాయి. ఇవి వస్తాయి. మళ్ళీ హృత్కంఠ దాహ అంటారనమాట. అంటే మనకి చెస్ట్ దగ్గర, గొంతులో అంతా కూడా మంటగా ఉంటుంది అనమాట. కొంతమందికి హెడేక్ రావడము, అలాగే వాంతులు, విరేచనాలు, వివిధ రకాలుగా అది బయటకు వస్తుందన్నమాట. దాన్ని మనం అమ్లపిత్తం అంటాం. అంటే ఇన్ షార్ట్ గ్యాస్ట్రైటిస్ అంటారనమాట మోడర్న్లో. అంటే తిన్నట్టే పైకి తేపులాగా వస్తూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఈ బెల్చింగ్ అంటారనమాట. అలాగా రావడము చాలా ఫ్రీక్వెంట్గా అలా వస్తూ ఉండంటే డాక్టర్ని కలిసి ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ మనం దాన్ని పట్టించుకోవాలన్నమాట. 1 రోజు 2 రోజులు వస్తే పర్వాలేదు, మనము దాన్ని మనం చిన్న ఉపాయాలు తీసుకోవడం ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ అదే కంటిన్యూస్గా అది నెలలో 2 నెలలు అలా కంటిన్యూస్గా వస్తుంటే మాత్రం కంపల్సరీ దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాలన్నమాట. డాక్టర్ గారు, ఎసిడిటీ ఉన్న వాళ్ళు పాలు తాగచ్చా? ఎసిడిటీ ఉన్నోళ్ళు జనరల్గా ఏమనుకుంటారంటే పాలు చల్లగా ఉంటుంది కదా కడుపులో అని తీసుకోమని చాలామంది చెప్తారు. కానీ ఏంటంటే పాలు తీసుకోవడం వల్ల తాత్కాలికంగా వాళ్ళకి కొంచెం ఉపశమనం దొరికినా కూడా అది యాసిడ్ని పెంచుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎసిడిటీ ఇంకాస్త ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అంటే పాలు తీసుకోకపోవడమే మంచిదని చెప్తాం. మజ్జిగ తీసుకోవచ్చండి. అంటే మజ్జిగలో డిఫరెంట్ రకాలుగా, అంటే చిక్కగా ఉండే మజ్జిగ, అంటే ఎంత వాటర్ కలుపుతామన్న దాన్ని బట్టి రకరకాల మజ్జిగలు చెప్పారు ఆయుర్వేదంలో. అంటే మనం ఎంత పెరుగు తీసుకుంటే అంత నీళ్లు కలపడము, దానికి డబల్ నీళ్లు కలపడము, అలా డిఫరెంట్ రకాలు చెప్పారనమాట. దాంట్లో ఏంటంటే పల్చటి మజ్జిగ బాగా పల్చగా చేసుకుని ఆ మజ్జిగ తాగితే ఏంటంటే మనకి కొబ్బరి నీళ్ళు ఎలా తాగుతామో దానివల్ల ఎంత ఉపశమనం కలుగుతుందో సేమ్ అదే రకమైన ఉపశమనం కలుగుతుంది. మేడం, ఎసిడిటీ ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు? ఫస్ట్ ఏంటంటే టైమింగ్స్ పాటించాలన్నమాట. ఏ టైంకి తినాలో ఆ టైంకి తినేయాలి. అంటే పొద్దున్న టిఫిన్ మనం ఈ టైంకి తింటాము, మధ్యాహ్నం భోజనం ఈ టైంకి తింటాం, రాత్రి భోజనం ఈ టైం తింటామంటే ఆ టైంకి ఏంటంటే మనకి కరెక్ట్గా మన ఆమాశయము ఎంజైమ్స్ని ఉత్పన్నం చేస్తుంది అనమాట. యాసిడ్ ప్రొడక్షన్ అనేది అప్పుడు జరుగుతుంది. మనం కనుక ఆ టైంలో ఆహారం ఇవ్వకపోతే కనుక అదంతా ఏంటంటే లోపల ఆమాశయ పొరని తినేస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏ టైం
టైంకి కావాల్సిన ఆహారాన్ని మనం ఎప్పుడు టైమింగ్స్ మాత్రం కంపల్సరీ పాటించాల్సిందే. ఇంకోటి ఒకేసారి ఎక్కువ తినడం అనేది మంచిది కాదు. ఎక్కువ సార్లు ఏంటంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తినాలన్నమాట. ఇంకోటి ఎక్కువ వాటర్ తాగాలి. ఎక్కువ వాటర్ తాగాలంటే మనం దాహం అయిపోయినా తాగాలని కాదు. ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఏంటంటే లోపల ఏదైనా యాసిడ్ అలాగ ఉండిపోయినా కూడా దాన్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. అది లోపల టాక్సిన్స్ ఉండకుండా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు ఆమాశయాన్ని. దానివల్ల అందుకని ఏంటంటే ఎక్కువ వాటర్ తాగాలి. పిత్తాన్ని తగ్గించే ఆహారం అంటే ఇప్పుడు ధనియాల కషాయం కానీ లేకపోతే సుగంధ పాల నీళ్లు నానబెట్టుకుని నీళ్ళల్లో సుగంధ పాల వేసుకుని ఆ నీళ్లు కొంచెము నానినాక తాగాలన్నమాట. అలాగే సోంపు ఒకటి, జీరా ఒకటి, ఇవి ఏంటంటే పిత్తాన్ని తగ్గిస్తాయి. అలా అని మనకి డైజెషన్ లేకుండా చేయవన్నమాట. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, అంటే ఆహారాన్ని పచింపజేసే శక్తిని పెంచుతాయి అన్నమాట. ఇవి మనము రెగ్యులర్గా తీసుకోవాలి, మన ఆహారంలో ఒక పార్ట్ లాగా తీసుకోవాలి. ఇంకోటి అన్ని ధాన్యాలు అంటే హోల్ గ్రెయిన్స్ అంటారు అనమాట, పొట్టుతో ఉన్న పదార్థాన్ని తీసుకోవాలి. పాలిష్డ్ రైస్ వీటికన్నా కూడా పొట్టుతో ఉన్న పదార్థాన్ని తీసుకోవాలి. మళ్ళీ మనము మధ్యలో ఎక్కువ ఫ్రై ఐటమ్స్ కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ అంటారనమాట, అలాంటివి తక్కువ తీసుకోవాలి. పులుపు పదార్థాలు అలాగే కారాలు, మసాలాలు వీటిని బాగా తగ్గించాలి. ఎంత మనము అంటే దేనికైనా కానీ ఒక సమతుల ఆహారం అంటాం అనమాట. అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాటు ఇవి సమాంశాల్లో ఉండాలన్నమాట మన ఆహారంలో. అలాగే ఫ్యాట్ అనేది ఏంటంటే ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాటు, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇలా డిఫరెంట్ ఫ్యాట్స్ వచ్చాయి ఇప్పుడు ఆహారంలో. దానివల్ల ఏం చేస్తున్నారంటే అందరూ సాచురేటెడ్ ఫ్యాటు, గీ అనేది అంటే నెయ్యి అనేది తినకుండా మానేస్తున్నారు అసలు. అంటే గుండెకి ప్రాబ్లం వస్తుంది లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది అనే ఒక తప్పుడు ప్రచారం వల్ల ఏంటంటే అది తీసుకోవడం మానేస్తున్నారు. తీసుకోకపోవడం వల్ల ఏంటంటే నెయ్యి తినటం వల్ల వచ్చే ఉపయోగాలన్నీ కోల్పోతున్నాం అన్నమాట. అంటే దానివల్ల వచ్చే రక్షణ మన ఆమాశయంలో అది ఇచ్చే ఒక పిత్తశామక ద్రవ్యము, అట్ ద సేమ్ టైము అదేంటంటే అగ్నిని పెంచుతుందన్నమాట. దుర్బలుడికి ఏంటంటే అగ్నిదీపం ద్రవ్యం ఏముంది అంటే ఘృతం అన్నమాట. అందుకని కంపల్సరీ ఎవరికైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు ఘృతం తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు మన ఆహార నియమాల్లో ఘృతం యాడ్ చేసుకోవడం వల్ల ఇది రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎసిడిటీ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. ఇవి ఇంకా పళ్ళు చూసుకుంటే మనము అరటిపండు, బొప్పాయి పండు కూడా కడుపులో మంట ఉంటుందని అనుకుంటారు, కానీ ఏంటంటే అది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే గ్యాస్ లేకుండా గ్యాస్ కరెక్ట్గా పోయేటట్టు చేస్తుంది. బొప్పాయి పండు, యాపిల్, బనానా ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచిదన్నమాట. అంటే యాసిడ్ ఎక్కువ అనేది ఏదైతే ఉందో అది బయటికి న్యూట్రలైజ్ పోతుందన్నమాట. మేడం, ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఉపవాసాలు చేయవచ్చంటారా? ఉపవాసము లంఘనం పరమౌషధం అంటామండి మామూలుగా ఆయుర్వేదంలో, కానీ ఎప్పటి నుంచో ఉన్న విషయమే అది. అయితే ఇది ఎవరికైతే ఎసిడిటీ ఉంటుందో వాళ్ళు మాత్రము ఇది చేయకుండా ఉంటేనే మంచిదని చెప్పాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఒక టైంలో ఎప్పుడైతే మనకి యాసిడ్ సెక్రెషన్ ఉంటుందో ఆ టైంలో కంపల్సరీ మనం ఆహారం ఇవ్వాలి. కానీ వ్రతాలు ఇలాంటి కొన్ని పూజలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ఉపవాసం ఉంటారు. ఏకాదశి ఉపవాసాలు ఇవి చేసినప్పుడు ఉపవాసం ఉండండి, కానీ దానికి ఏంటంటే ఏదో ఒకటి నీళ్ళ ద్వారానో లేకపోతే కొబ్బరి నీళ్ళు, మజ్జిగో, తేట మజ్జిగో ఇలాంటివన్నా కంపల్సరీ మనం ఇవ్వాలన్నమాట. ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పొర అనేది దెబ్బతినకుండా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు ఈ మధ్య. అంటే ఈరోజు సాయంత్రం తిన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఎవరు తింటలా, అంటే వెయిట్ తగ్గించుకోవడానికి కానీ ఇలా చేస్తున్నారు. వెయిట్ తగ్గించడం మంచిదే, కానీ మనం ఏంటంటే అది ఆరోగ్యంగా తగ్గించుకోవాలన్నమాట, ఆరోగ్యకరంగా తగ్గించుకోవాలి. అంటే మనకి ఎటువంటి హాని జరగకుండా వెయిట్ తగ్గాలన్నమాట. అందుకని ఏంటంటే నీళ్లు తీసుకోవడం కానీ, పండ్లు తీసుకోవడం కానీ, మనం సాలిడ్గా కార్బోహైడ్రేట్ తీసుకోకపోయినా కంపల్సరీ వీటితో మాత్రము కడుపు ఫుల్గా నిండుగా ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి. డాక్టర్ గారు, ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడని ఆహార పదార్థాలు అంటే నూనె పదార్థాలు, నూనెలో ఫ్రై చేసిన పదార్థాలు, ఎక్కువ కారాలు, పులుపులు, అలాగే ఎక్కువ ఆయిలీ ఐటమ్స్ అనేవి తీసుకోకపోతే మంచిదండి. ఇవే మెయిన్. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో, స్మోకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అవి తగ్గించుకుంటే కానీ అది క్లియర్ అవ్వదన్నమాట. అలాగే మందులు ఉన్నాయి, ఇప్పుడు యాస్ప్రిన్ ఉంది, అది మనం మానలేము,
కానీ అది మనకి హాని చేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే అదే పని చేసే వేరే పదార్థాలు అంటే ఉసిరికాయ ఉంది, ఉసిరికాయ నిషామలికి అని మనకి ఆయుర్వేదంలో ఉందన్నమాట. అది ఆస్పిరిన్ ఏం పని చేస్తుందో సేమ్ అది ఆ ప్లేస్లో మనం ఇది వాడుకోవచ్చు అనమాట. దానివల్ల నష్టం ఏం లేదు. లోపలంతా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల అది ఒకవేళ యాసిడ్ సెక్రీట్ అయినా కానీ అది తగ్గిస్తుంది అనమాట. అప్పుడు అది ఆర్టరీస్లో కానీ లేకపోతే ఆమాశయంలో కానీ పుండు ఏర్పడకుండా చేస్తుంది అనమాట దానివల్ల. అని దాని బదులు యాస్పిరిన్ బదులు చాలామంది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు యాస్పిరిన్ తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. రెండు కలిపి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్లు. అలాంటి వాళ్ళు ఏంటంటే యాస్పిరిన్ బదులు మీరు నిషామలికి కానీ అర్జున ఇలాంటివి రెగ్యులర్గా అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి తీసుకుంటే మంచిదన్నమాట. డాక్టర్ గారు, ఎసిడిటీ ఉన్నవారు చిరుధాన్యాల్ని తీసుకోవచ్చంటారా? చిరుధాన్యాలు ఇవి తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనం కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం వాటిని జావలాగానో లేకపోతే వేయించిన తర్వాత వాటిని పౌడర్ చేసుకుని వాడుకోవడము మంచిదన్నమాట. ఒకవేళ మనం అన్నంలాగా వండుకోవాలంటే మాత్రం వాటిని నానబెట్టి వాటి తర్వాత కొన్ని అవర్స్ నానబెట్టిన తర్వాత కానీ అవి వండుకోకూడదు. లేకపోతే ఏంటంటే అరగకపోవటం వల్ల కూడా ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయుర్వేదంలో ఏముందంటే సాత్మ్యం అనేది ఒకటి ఉందండి. సాత్మ్యం అంటే ఏంటంటే ఇందాక విరుద్ధాహారం అని చెప్పాను. అంటే ఇది కొన్ని విషయాల్లో ఇవి ఇప్పుడు పాలు అలాగే పులుపు ఇవి కలిపి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి అమ్లపిత్తం ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే మనకి ఏదైతే అలవాటు ఉందో చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో అది మనకి సూటబుల్ ఆహారం అనమాట. మనకి సూటబుల్ ఏదైతే ఆహారం ఉందో అది అహితమైనా కానివ్వండి మన శరీరానికి అది హాని చేయదనమాట. అంటే మన సూటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సాత్మ్యం అవ్వాలి మన బాడీకి. అది చిరుధాన్యం అవనివ్వండి ఏదైనా, ఒకవేళ అది మన సాత్మ్యం కాలేదనుకోండి అది ఎంత మంచి ఆహారం అయినా కానీ అది మనకి పడదని అర్థం అనమాట. అది కంపల్సరీ మనము అది సాత్మ్యాన్ని బట్టి మనం ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. మన బాడీకి సూటబుల్ అయిన ఆహారం మాత్రమే అది మనకి హితాన్ని కలిగిస్తుంది అనమాట. అంటే హితాలు చాలా ఉన్నాయి, మంచి మంచి పదార్థాలు చాలా ఉండొచ్చు, కానీ అది మన బాడీకి సూట్ కాకపోతే మాత్రం సాత్మ్యం కాకపోతే మాత్రము అది హాని కలిగించే పదార్థంగానే మనం చూడాలన్నమాట. అందుకనే పురుషం వీక్ష అంటారు. అంటే ఏంటి, ప్రతి పురుషుడికి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ ప్రకృతిని బట్టి ఔషధం మారిపోతుంది, రోగం యొక్క వ్యక్తీకరణ అనేది మారిపోతుంది, వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ మారిపోతాయి. అందుకనంటే ప్రతి పురుషులకి ప్రతి మనిషి సెపరేట్గానే మనం చూడాలన్నమాట. మేడం, మరి ఎసిడిటీ ఉన్నవారు వ్యాయామం చేయవచ్చా? వ్యాయామం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోగలరంటారా? శోక భయప్రదైన అంటే అంటే దుఃఖంతో కానీ శోకంతో కానీ లేకపోతే భయంతో కానీ ఇలాంటి ఫీలింగ్స్ మనలో ఉంటే కనుక మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యం మన శరీరానికి పట్టదు. అంటే స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో ఎక్కువ ఈ వ్యాధి రావడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రెస్ అనమాట. పొద్దున్నుంచి మనము అంటే ఈ పనికి ఈ టైంకి ఈ పని అయిపోవాలి, లేకపోతే డిఫరెంట్ స్ట్రెస్ ఉండటం వల్ల ఏంటంటే యాంగ్జైటీ ఒకటి స్ట్రెస్ ఉండటం వల్ల ముందు అరగకపోవడం అనేది ముందు జరుగుతుంది అనమాట. అందుకని ఇవి కంట్రోల్ చేయాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఆహారంతో పాటు ధ్యానం కానీ ఏదో రకమైన మనకి ఇష్టమైన పని. ఇష్టస్య అలాభ అంటే మన మానసిక వేదనకు కారణం ఏంటంటే ఇష్టస్య అలాభ అంటే ఏంటి, మనకి ఇష్టమైనవి మనకు దొరకకపోవడం. అండ్ లాభస్య అనిష్టస్య అంటే ఏంటి, ఏదైతే మనకి ఇష్టం లేదో అది మనకు దొరకటం అనమాట. ఇవి మెయిన్ కారణాలు. ప్లస్ మనం పరిగెడుతున్నాం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ స్ట్రెస్లోనే ఉంటున్నాము. వీటి వల్ల ఏంటంటే ఇంకా ఎసిడిటీ మనకి ఆహారం వల్ల వచ్చే ఎసిడిటీ కన్నా కూడా స్ట్రెస్ వల్ల వచ్చే ఎసిడిటీ అనేది అందరిలో కూడా ఎక్కువ అయిపోయింది. అందుకని కంపల్సరీ కొంచెం టైం అయినా కానీ ఓంకారాన్ని మనము ధ్యానం చేయడము లేకపోతే యోగా చేయడము ఇవి కొంత టైము మనకంటూ పెట్టుకుని మానసికంగా కూడా మనం ప్రశాంతంగా జీవిస్తేనే మనకి ఎసిడిటీ అనేది లేకుండా ఉంటుందన్నమాట. అంటే మిగతా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఎలాగైతే స్ట్రెస్ వల్ల వస్తున్నాయో ఇది ఇంకా తొందరగా ఎక్కువ మందికి ఇది రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్ అనమాట. అందుకని అది తగ్గించాలంటే కంపల్సరీ మత్స్యాసనము, పశ్చిమోత్తానాసనము, పవనముక్తాసనము అలాగే ఓంకారాన్ని జపించడము, ధ్యానం చేయడము ఒక 10 నిమిషాలైనా కానీ మనం వీటికి కేటాయించాల్సిందే. మేడం, చిన్నపిల్లల్లో ఎసిడిటీ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? చిన్నపిల్లల్లో తక్కువేనండి ఇది వచ్చే అవకాశము. ఎందుకంటే వాళ్ళకి మనం ఏం పెడితే అది తింటున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు
ప్యాకెట్స్ వచ్చేసాయి, బయట దొరికే ప్యాకెట్ ఫుడ్ వచ్చేసింది. దాన్ని ఎక్కువ మంది ఏంటంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అనమాట. రోజు అది లేకపోతే అన్నం తినకుండా ఉండడము, అలాగా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి కడుపులో మంట రాకపోయినా ఏంటంటే ఇండైజెషన్ ఉండడము, పుల్లగా తేపులు రావడం, వాంతి అయిపోవడం ఇమ్మీడియట్గా, విరేచనాలు అవ్వడము, మధ్య మధ్యలో 2-3 రోజులకు ఒకసారైనా ఇలా ఉండడం చూస్తాం. అయితే పిల్లల్లో ఏంటంటే మనం బయట ఫుడ్స్ తినకుండా అది మేము కంట్రోల్ చేయడము. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండేటట్టు, ఆటలకి బాగా ఆడుకునేటట్టు, పక్కన పిల్లలతో వాళ్ళతో ఫిజికల్గా యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మనం. ఆహారం ఒక్కటే కాకుండా, ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది కొంచెము మనతో పెద్దవాళ్ళతో పోలిస్తే స్ట్రెస్ అనేది ఎక్కువ పాజిటివ్ అది కారణం కాదనమాట. అందుకని ఫుడ్లో కొంచెం తేడాలు చేసుకుని కొంచెము మార్చుకుని, అంటే బయట ఫుడ్ తీసుకోకుండా, అలాగే మన తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలన్నమాట. పెద్దవాళ్ళైనా కానీ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే ఓల్డ్ ఏజ్, మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఏం తిన్నా అరిగించుకునే పరిస్థితిలో మన ఆమాశయం ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మన ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం కొంచెం మార్పులు చేసుకుంటూ ఉండాలి. అలాగే హెలికోబ్యాక్టీరియా పైలోరీ అనేది ఒక బ్యాక్టీరియము, దానివల్ల కూడా మనకి ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అనమాట. ఇది అంటే మనం భోజనం చేసే ముందు చేతులు కంపల్సరీ కడుక్కోవాలి. దానివల్ల ఏంటంటే ఈ డిసీజ్ రాకుండా ఉంటుందన్నమాట. అయితే పెద్దవాళ్ళల్లో కూడా ఇది ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ఈ ప్రాబ్లం ఉందో మనం కొంచెం ఎర్లీగా 2 hours ముందే, అంటే 7:00కో 7:30కో భోజనం కంపల్సరీ కంప్లీట్ చేసుకుని ఒక 2 గంటలు గ్యాప్ పెట్టుకోవాలి భోజనం చేసుకోవడానికి, నిద్రపోవడానికి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇలాగ తేపులు వస్తాయని చెప్పాను కదా, తేపులు వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఈ పడుకున్నప్పుడు దిండ్లు కొంచెము వెనకాల ఎత్తు పెట్టుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి ఆమాశయము ఈ యాసిడ్తో నిండిపోతుందో అది ఈజోఫాజల్ మజిల్ని వీక్ చేస్తుంది అనమాట. మనం కొంచెం వంగినా వాంతి వచ్చేటట్టు ఉంటుంది, లేకపోతే కొంచెము ఎత్తు తక్కువైనా కూడా అది మొత్తం గొంతులోకి వస్తూ ఉంటుంది అనమాట. తిన్నట్టు వస్తూ ఉంటుంది. అది తగ్గించుకోవాలంటే మనము ఈ హెడ్ వైపు ఉన్నది ఏంటంటే కొంచెం ఎత్తు పెట్టుకోవాలి, అలాగే కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. భోజనానికి మనం పడుకునే టైంకి కంపల్సరీ ఒక 2 hours 1.5 hour మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే రాత్రిపూట తినే ఆహారము తేలిగ్గానే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసిన, మధ్యాహ్నము భోజనము కడుపు నిండా తిన్నా, రాత్రి మాత్రము ఎప్పుడు మనకి తినే విధానంలో కూడా ఎంత తినాలి మనం కడుపులో అనేది చెప్పారనమాట. ఏంటంటే ఒక 4 పార్ట్లుగా చేసుకోవాలి. మన ఆమాశయం 4గా మనం విభజించుకుని ఒక హాఫ్ మాత్రం, అర్ధ భాగం మాత్రము మనం ఘన పదార్థాలతో నింపాలన్నమాట. ఒక పావు పదార్థము వాటర్ కానీ, మజ్జిగ కానీ, లేకపోతే రసం కానీ, సాంబార్ కానీ ఇలాంటి ద్రవ పదార్థాలతో మనం నింపాలి. ఒక పార్ట్ 1/4 పార్ట్ మాత్రము గాలి సంచరించేటట్టు అనమాట. డైజెషన్కి అది అనువుగా ఉండేటట్టు మనం టైట్గా మొత్తం అంతా తినేసామంటే అరగడం కష్టం అనమాట. అందుకని ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏంటంటే ఆ వాతం అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల పిత్తము ఈజీగా పచింపజేస్తుంది అనమాట మనం తీసుకున్న ఆహారం. ఇలాగా కంపల్సరీ మనం తీసుకునే ఆహారం ఎంత ఉండాలి, ఎంత తినాలి, మనం ఏది ఎంతెంత ప్రమాణంలో తీసుకోవాలి. ఈ పద్ధతి పాటిస్తే మాత్రము తొందరగా అరిగిపోవడము, అవి అంటే డైజెషన్ సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి ఎసిడిటీకి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ.